అందరం లేచి నిలవబడి దేవునికి స్తుతి మహిమలు కలుగునట్లు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 69వ కీర్తన, సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు కీర్తన ద్వారా మన ఉదయకాలపు ఆరాధనను ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 69వ కీర్తన, సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు కీర్తన ద్వారా ఆరాధనను ప్రారంభించుకుందాం. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఊర్వేనో స్థామోతో ఊర్వేనో స్థామోతో గురు స్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఆ ప్రభువే దేవుండు అధిక స్తోత్రాలుండు భూ ప్రజల నందరిని భూ ప్రజల నందరిని పోషించిన భగవంతుడు ఆయన ప్రేమ సత్యం ఆయన ప్రేమ సత్యం బనవరతము డోను నిజమే భక్తి భక్తి అనయముగోలుడి. ఆరాధనా క్రమము పుస్తకము నుండి 2వ ఆరాధనా క్రమము. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పాపము లేని వారమనే చెప్పుకునిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకునిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. ఈ పరిశుద్ధముగా ఏర్పాటు చేయబడిన మొదటి పాఠముగా ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 5వ వచనం మొదలుకొని 11 వచనాల వరకు గల దేవుని పరిశుద్ధ వాక్యం చదవగా విందాం. ఆత్మా నడుపు సత్యములోనికి పోడే ఆత్మా నడుపు. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 5వ వచనం ప్రారంభం. నీవు నా తండ్రి నశించుతున్న అరామీ దేశస్థుడు. అతడు ఐగుప్తునకు వెళ్ళెను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నాకు జనమాయను. ఐగుప్తులు మనను హింస పెట్టినై మనను బాధపరిచి మన మీద కఠిన దాస్యం మోపగా
మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము వలన చాపిన చేతి వలనను భయం వలన సూచక క్రియల వలనను మహాకార్యముల వలనను ఐగుప్తు నుండి మనను రప్పించి ఈ స్థలమునకు మనను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమైన ఈ దేశమునకు మనకిచ్చెను. కాబట్టి యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలమును నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లెవీలును నీ దేశము ఉన్న పరదేశమును సంతోషించవలను. ఇక్కడ దేవుని వాక్యం సరి. ఓ దేవా వందనములు, ఓ దేవా వందనములు, ఓ దేవా వందనములు. అందరము లేచి నిలవబడి ఉండగా ప్రత్యుత్తర భాగమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు రాసిన కీర్తనలు 146వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. ఆత్మనడు పోసములో నిలిపుడే, ఆత్మనడు యెహోవాను సున్నతించుడి, నా ప్రాణమా యెహోవాను సున్నతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొను వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. బాధపడిన వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి ఉన్న వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కుంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాళ్లను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గము చేయును. యెహోవా నిరంతరము ఏలును, సీయోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. తండ్రి కుమార శుద్ధాత్మకును నాగో స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల తండ్రి కుమార శుద్ధాత్మకుడు నాగో స్తుతి మహిమలు కలుగుగాక. అందరము కూర్చొని ఉండగా రెండవ పాఠము పత్రికా పాఠము నుండి చదివి వినిపించబడును. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన రెండవ పాఠముగా అపోస్తులుడైన పౌలు ఫిలేమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 18 వచనములు గల దేవుని వాక్యం చదువుకుందాము. ఆత్మానడు సత్యములోని ఇప్పుడే, ఆత్మానడు. రెండవ పాఠముగా అపోస్తులుడైన పౌలు ఫిలేమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుంచి ప్రారంభం. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను.
అతడు మునుపు నీకు నిష్ప్రయోజనము వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతని ఉంచుకొనవలనని ఇంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమియు చెయ్యుటకు నాకు ఇష్టము లేదు. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయము ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు. అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉన్నను కాబట్టి నీవు నన్ను నీతో పాలివాయిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. ఇది దేవుని పరిశుద్ధ వాక్యము. ఓ దేవా వందనాలు, ఓ దేవా వందనాలు, ఓ దేవా వందనాలు. అందరము లేచి నిలబడి ఉండగా సువార్త పాఠము 3వ పాఠము చదివి వినిపించబడును. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన 3వ పాఠముగా యోహాను సువార్త 4వ అధ్యాయము 5 నుంచి 14 వచనాలు దేవుని వాక్యం చదువుగా విందుము. ఆత్మానడు సత్యములోనికి పోయే యోహాను సువార్త 4వ అధ్యాయం 5 నుంచి 14 వచనాలు చదువు. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరను సమరేలోను సుకారెను ఒక ఊరిలోకి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న తాన ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. సమరయ్య స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునికి ఇమ్మని ఆమెను అడిగాను. ఆయన శిశువులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ్య స్త్రీ యూదుడు అయినా నీవు సమరయ్య స్త్రీ అయినా నన్ను దాహమునికి ఇమ్మని ఎలాగా అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరేయులతో సాహిత్యము చేయరు. అందుకు యేసు నీవు దేవుని వరమును అయితియు ఎరిగి ఉన్నట్టు నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చినని ఆమెతో చెప్పాను. అప్పుడు స్త్రీ అయినా ఈ బావి లోతైనది చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజనములు లేక నీకు దొరుకును. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనెను. నేనిచ్చిన నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడు నీటి బుగ్గగా ఉండేనని ఆయనతో చెప్పాను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. అందరము కూర్చొని ఉండగా తిరిగి దేవునికి స్తుతి మహిమలు కలుగునట్లు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 401వ కీర్తన. విరువనేల మనస క్రీస్తుని వేడవే నా మనస కీర్తనను పడుతున్నాం. 401వ కీర్తన. విరువనేల మనస క్రీస్తుని వేడవే నా మనస
ఇరుగున పడియలు వేలలో కృష్ణుడి శరణము చేరువ చేరిన సుఖమది మనందరికీ చాలా ప్రత్యేకమైన కారణం గిడియోన్స్ అనగా బైబిల్స్ ముద్రించి మనందరికీ అందించగలిగిన ఒక ప్రత్యేకమైన సంస్థ. కాబట్టి గిడియోన్స్ సంస్థ తరఫున ఒక ప్రతినిధిగా బిర్రు జాన్ సార్ గారు మనందరికీ తెలిసిన వ్యక్తియే, కొత్తవారు ఏమీ కాదు. యవనస్తుల మధ్య మరి ప్రత్యేకించి సండే స్కూల్స్ పిల్లలందరి కొరకై వారు పడుతున్న ప్రయాసము చాలా గొప్పది. పల్లెలలో సండే స్కూల్స్ను ఏర్పాటు చేసి ఎక్కడైతే పిల్లలకు సండే స్కూల్ లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరి కొరకు కొంతమంది టీచర్లను వారే స్వయంగా ఏర్పాటు చేసి పిల్లల మధ్య పరిచర్యను గంభీరంగా తీసుకొని వెళ్ళగలుగుతున్న వ్యక్తులు, మరి యూత్ మధ్య మంచి పరిచర్యను అందించగలుగుతున్న వారు. కాబట్టి ఈ సమయంలో మనమందరం క్లాప్స్ కొట్టి బిర్రు జాన్ సార్ గారిని ఈ దినమున గిడియోన్స్ సంస్థ బైబిల్ యొక్క ప్రాధాన్యతను మరియు దేవుని వాక్యమును అందించవలసిందిగా బిర్రు జాన్ సార్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. క్లాప్స్ కొట్టి సార్ గారిని. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున సంఘమంతటికి వందనాలు. ప్రత్యేకంగా ఈరోజు మేము అడిగిన వెంటనే మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి డివిజనల్ చైర్మన్ బాబు గారికి మరి సంఘమంతటికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఒక చిన్న వాక్య భాగాన్ని చూసుకొని తర్వాత గిడియన్స్ గురించి కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి వచ్చాను. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయములోని 11వ వచనములో చివరి భాగాన్ని నేను ఒకసారి మీ ముందు చదువుతానండి. 26వ అధ్యాయం 11వ వచనములోని చివరి భాగం. యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశములో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నాకు ఇవ్వబడిన ఈ అవకాశాన్ని బట్టి నిజంగా సంతోషిస్తున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ
మిమ్మల్ని అందరినీ చూడటము సంతోషంగా ఉంది. ఈరోజు మరి మన సినాడ్ వాళ్ళు లేదా మన డయాసిస్ వాళ్ళు నిర్ణయించిన అంశం ఏంటిదంటే మరి దళిత ఆదివాసీల బానిసత్వము నుండి విడుదల లేదా అణగారినటువంటి జీవితాలతో పాటు మన నడక, మనం నడుచుట. అంటే ఒకానొకప్పుడు మనం కూడా ఇతరులతో పోలిస్తే మరి దూరంగా వెలివేయబడిన వారిని లేదా అసహించుకొనబడిన వారిని, ఒకానొకప్పుడు మనల్ని దూరంగా పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దేవుని మహాకృపను బట్టి మనమందరం ఏం చేయబడ్డామంటే క్రీస్తు ప్రేమను బట్టి మనం ఇప్పుడు ఉన్నత స్థలములో నిలబడగలిగాం. దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చించాడు. అది జ్ఞాపకం చేసుకొని ఏమంటాడంటే మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల దేవునికి అంటాడు. ఆ బానిసత్వాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అంటాడు. భౌతికమైన బానిసత్వం నుండే కాదు, ఆధ్యాత్మిక బానిసత్వం నుండి కూడా యేసయ్య మనల్ని విడుదల చేశాడు. ఒకానొకప్పుడు పాపంలో, శాపములో, అసహ్యంతో కొన్నిసార్లు మనల్ని ఎందరో అసహ్యంగా చూశారు మన స్వభావాన్ని బట్టి, మన యొక్క పాపాన్ని బట్టి. అయితే దేవుడు మనకు ఆ విడుదలనిచ్చాడు. ఒకానొకప్పుడు ఇంత భయంకరంగా ఉన్న ఈయన జీవితం ఎంత అద్భుతంగా మారింది అని చూసేవాళ్ళు ఉన్నారు. అట్లాంటి మార్పు చెందిన వారు ఏం చేయాలంట, 4వ వచనము ఒకసారి, 4, 5 కలిసి ఉంది. నేను బహుశా అది విడదీయడం కష్టం అవుతుంది, అందువల్ల చదువుతాను. 4వ వచనము, యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని అని ఉంది అక్కడ. మనం కృతజ్ఞతతో దేవుని దగ్గరికి ఏం తీసుకొని రావాలంటే మన ఇంటిలో పండినవి ఏవైనా సరే ఆ గంపలో తీసుకొని వచ్చి యాజకుని దగ్గర పెట్టాలా అని ఉంది. ఇది విమోచనకు గుర్తు. నేను ఒకానొకప్పుడు పాపంలో ఉన్నాను, బానిసత్వంలో ఉన్నాను అని దాని నుండి విముక్తి పొందాను. అందుకే ప్రథమ ఫలములను నేను తీసుకొని వచ్చి యాజకుని చేతికి ఇస్తున్నాను అని చెప్పిన ఒక మంచి ఆ సంఘటన. మరి ఏం చేయాలంట, పూర్వకాలం వాళ్ళు ఏం చేసేవాళ్ళంట, ఖచ్చితంగా గంపలో పెట్టుకొని తీసుకొని రావాలంట. నాకు చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, మా ఇంట్లో కూడా మాకు కూడా పంటలు పండేవి. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే మా అమ్మ మా నాన్న వాళ్ళు కూడా గంపలో కొన్నెన్న తీసుకుపోయి అట్లా పెట్టేవాళ్ళు. అది కృతజ్ఞత. మరి ఈరోజు నిజంగా గంప అంటే ఏంటిది మనం ఆలోచన చేయాలి. ఈరోజు నిజంగా గంప అంటే ఏంటిదంటే, ఈ గంప ఏం గుర్తంటే మనకు పండినవి ఏవైనా సరే, ద ఫ్రూట్ ఆఫ్ అవర్ లైఫ్, ద ఈల్డ్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే మన ద్వారా వచ్చేది ఏదైనా సరే. ఇప్పుడు మనకు నెలకు ఒకసారి జీతం వస్తుంది, కొందరికి అయితే వారానికే వస్తుంది. రైల్వే వాళ్ళకు, కొందరికి ఒక క్లాస్ వాళ్ళకైతే 15 రోజులకు వస్తుంది, కొందరికి 2 నెలలకు ఒకసారి, కొన్నిసార్లు మున్సిపాలిటీలో ఈ మధ్య కాలంలో విన్నా 4-5 నెలలకు ఒకసారి, కొందరికి సంవత్సరానికి ఒకసారి ప్యాకేజ్ అంటారు, ఇప్పుడు ఇయర్లీ ప్యాకేజ్. ఏది ఏమైనా మనము దేవుని సన్నిధిలో కనిపించేసరికి ఒక గంపతో కనిపించాలంట. అది ఆధ్యాత్మికమైనటువంటిది. మరి అది ఎవరికి ఇవ్వాలంటే ఆ లాస్ట్ వచనములు మనం చూస్తాం. అది ఎవరికంట, లేవీయులకు. యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశములో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. లేవీయులకు ఎటువంటి జీతము లేదు, ఎటువంటి ఆదాయం లేదు, యాజకులకు ఎటువంటిది లేదు. అది కేవలం పారితోషికం, కేవలము వారి అవసరాల నిమిత్తం ఇచ్చేది. మరి ఎవరు చెల్లించాలని అంటే మనమే. ప్రతిసారి దేవుని సన్నిధిలో కనిపించినప్పుడు మన జీవితంలో ఉండే గంపను తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో కనిపించాలి. అందుకే మనం గుప్పిలి విప్పి కానుకలు ఇస్తాం దేవుని సేవ కొరకు. మరి ఇది ఎవరెవరికి ఉపయోగపడాలంటే 2 వ్యక్తులకని ఇక్కడ చూపిస్తున్నారు. 1 లేవీయులకు, 2 పరదేశులకు. దేవుని ఆజ్ఞలు చాలా ప్రశస్తమైనవండి.
మనం చూస్తాం. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అడిగినారు. ఒక ఆయన వచ్చి, మరి నువ్వు సత్పురుషుడవని మాకు తెలుసు, మరి అసలు మొదటి ప్రధానమైన ఆజ్ఞ ఏది చెప్పండి, ఏ ఆజ్ఞలు ముఖ్యమైనవి అంటే ప్రభువుల వారు, యేసు ప్రభుల వారు కూడా చాలా స్పష్టంగా రెండే ఆజ్ఞలు చెప్పారు. ఏంటిది? నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో పూజించు, అలాగనే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఎంత సింపుల్. 10 ఆజ్ఞలు. నాకు ఇప్పటికీ నేను ఎన్నిసార్లు టీచ్ చేసినా కూడా ఇప్పటికీ 10 ఆజ్ఞలు వరుసగా చెప్పలేను. అప్పుడు నేనేం సంతోషపడతానంటే రెండే ఆజ్ఞలు యేసయ్య ఇచ్చాడు. ఒక ఆజ్ఞ ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమించు, సిలువ, పెద్ద కర్ర, అడ్డకర్ర, మానవుని ప్రేమించు. కాబట్టి మనం ఇక్కడికి తీసుకొని వచ్చేటప్పుడు మనం ఎట్లాంటి గంప తీసుకొని వస్తున్నా? కొందరు ఖాళీ గంపలు తీసుకొని వస్తారు. అంటే హృదయం నిండా కృతజ్ఞతతో రావాలి. ఈ గంప నీ ఇష్టం, అది నువ్వేమనుకుంటావో నీ ఇష్టం, అది ఏం తీసుకొని వస్తావో అది నీ ఇష్టం. ఒకవేళ కొన్నిసార్లు ఎస్ ఈ నెల మాకు జీతం వచ్చింది లేదా ఎక్స్ట్రా వచ్చింది, అది నేను ధన రూపంలోనే దేవునికి ఇస్తాను. లేదు, నీ హృదయంలో మంచి కృతజ్ఞత నిండిపోయింది, నేను నిజంగా వచ్చి ఆరాధించి ఘనపరుస్తాను ప్రభువును. లేదు, ఈరోజు మా ఇంట్లో ఎక్కువ బట్టలు తెచ్చుకున్నాము, నేను కూడా పేదలకు ఒక జత బట్టలు ఇవ్వాలనుకుంటున్నా. ఎస్, నీ గంప ఏంటిదో నీకు తెలుసు. నువ్వు ఈ దేవునికి ఏమి సమర్పించుకుంటావా అనుకుంటున్నావో అది గంప. కాబట్టి ఎప్పటికి కూడా ఇద్దరిని మనం మర్చిపోకూడదు. ఎవరంటే ఒకరు లేవీయులు లేదా యాజకులు, పాస్టర్స్. ఈ కాలంలో మనకు కాపరులు, వాళ్ళను మర్చిపోకూడదు. రెండవది పరదేశులను, అనగద్రొక్కబడిన వారిని, అవసరతలో ఉన్న వారిని. అదే ఈ వాక్యం చెప్పేది. మన పితరులు ఐగుప్తులో బానిస బ్రతికారు, మరి అక్కడి నుంచి విడుదల గావించాడు. అది ఒక సింబాలిక్, అది ఒక మంచి మనకు గుర్తుగా ఉంది, ముంగుర్తుగా ఉంది. ముందే చూపించాడు యేసయ్య. ఏంటంటే నువ్వు పాపానికి బానిసగా ఉన్నావు, నిన్ను విడుదల చేశాడు. నీకు తెలుసు వ్యక్తిగతంగా నువ్వు ఏ పాపంలో బానిసగా బ్రతికావో, నువ్వు ఎంత అబద్ధాలాడేవాడివో, అబద్ధాలాడేదానివో నీకు తెలుసు. దాని నుండి నేను విడుదల చేశాడు. నువ్వు దొంగతనం చేసేవాడివేమో, దాని నుంచి విడుదల చేశాడు. నువ్వు వ్యభిచారం చేసేవాడివేమో, దాని నుంచి విడుదల చేశాడు. ఎప్పుడు ఇతరులతో పోట్లాడేదానివేమో, మరి దాని నుంచి విడుదల చేశాడు. నిజంగా నీకు ఆ కృతజ్ఞత ఉందా? ఆ కృతజ్ఞత ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి అని ద్వితీయోపదేశకాండం చెబుతుంది. మరి అట్లాగని చూస్తే 146వ కీర్తన కూడా మనకు కనిపిస్తుందండి. అక్కడ ఇంకా ఎవరెవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే చూడండి, 7వ వచనం తర్వాత చెప్తారు, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయను. దేవుడు ఎలా చేస్తాడంట? ఆ పైది ఉంది, వదిలేద్దాము, బాధపరచు. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయును, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రులను ఆదరించువాడు. మరి ఇక్కడ పెద్ద లిస్ట్ ఇచ్చాడు దావీదు మహారాజు, ఒక చక్కటి లిస్ట్ ఇచ్చాడు. ఈ లిస్టులో కొన్నింటినన్నా మనం జ్ఞాపకం చేసుకుంటున్నావా? మనకు విడుదల ఇచ్చాడు. నన్ను ఎందుకు రక్షించాడు పాపము నుండి, శాపము నుండి అంటే ఇవన్నీ చేయడానికి. మరి నీ జీవితంలో ఒక రోజన్నా ఒక విధవరాలికి నువ్వు సహాయం చేశావా? ఒక బంధింపబడిన వారికి విడుదల అనుగ్రహించావా? సహాయం చేశావా? ఏదో విధమైన విడుదల. కుంటి వారిని, గుడ్డి వారిని, వికలాంగులను ఏ విధంగా నువ్వు చూస్తున్నావు? మరి ఇక్కడ స్పష్టంగా రాయబడింది, ఆయన చేస్తాడు. మరి తండ్రి స్వభావం కలిగిన మనము కూడా ఏం చేయాలంటే మనం కూడా ఆ స్వభావ ప్రకారం చేస్తూ ఉండాలి. నీ చేతనైందే. యేసు ప్రభువుల వారు కూడా భూలోకంలో ఉన్నప్పుడు తన సర్కంఫరెన్స్ వ్యాసం ఎంత అంటే 175 కిలోమీటర్లను మించి వెళ్ళలేదంట. మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి అని మనకు చెప్పాడు. ఆయనకిచ్చిన పరిధి అది. అందుకే ఆయన అంటాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా చేసి నిన్ను మహిమపరిచినాను. మరి నీకు ఇచ్చిన పని నువ్వేం చేస్తున్నావు? మరి నీకు ఇచ్చిన పని ఏంటంటే ఇవన్నీ చేయాలంట.
నువ్వు విడుదల పొందింటే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి నువ్వు పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి పనులు నువ్వు చేసి తీరాలి. ఆ గంపను తీసుకొని రావాలి. ప్రభువా, ఈరోజు నేను ఒకరికి వాక్యం చెప్పాను నాయన, ఒకరికి యేసు ప్రభువును పరిచయం చేశాను నాయన అని నువ్వు చెప్పగలగాలి. ప్రతి ఆదివారం సన్నిధిలో, దేవుని సన్నిధిలో కనిపించినప్పుడు నువ్వు ఆ మాట చెప్పగలగాలి. గత వారం మేము పాలిటెక్నిక్ కాలేజ్ ఆ ప్రాంతంలో నిలబడి ఒక 7-9 మందిని 135 నుంచి 150 వరకు ఆ క్రొత్త నిబంధన బైబిల్లు మేము పంచాం. చాలా మంది ఈసరించుకున్నారు. ఏం వీళ్ళందరినీ పాడు చేస్తున్నారే అంటున్నారు. అయినా కూడా మనకు తెలుసు, ఆ చెరలోనున్న వారికి విడుదల కలగాలి, ఆ గ్రుడ్డి వారి కళ్ళు తెరవబడాలి. మరి తిడుతా ఉన్న ఎండలో మరి ఆ దానికి ఒక ఇద్దరికి ఆ సన్ స్ట్రోక్ వచ్చింది. అయినా కూడా మనం ఏం చేస్తున్నాం? ఎందుకంటే మేము విడుదల పొందాం, మేము దేవుని దగ్గర నుంచి విడుదల పొందాం కనుక ఆ విడుదలను ఇతరులకు ప్రకటించాలి. అదే 146వ కీర్తన చెప్పేది. ఆయన ఇస్తాడు విడుదల, మనము పని చేయాలి. మనం ఎప్పుడైతే ఈ పని చేస్తామో దేవుడు విడుదల కలగజేస్తాడు. మరి అది మనం స్పష్టంగా చూస్తాము సమరయ స్త్రీలో 4వ అధ్యాయం. ఒకసారి రండి. అక్కడ ఏమంటాడంటే, ఆమె పూర్తిగా పాపములో జీవిస్తున్నటువంటి స్త్రీ. మరి అంతేకాదు, ఆ బానిస బ్రతుకు లేదా ఎటువంటి సాంగత్యము లేనటువంటి ఒక స్త్రీ. ఆ 9వ వచనం మనం చూస్తాం. అక్కడ సాంగత్యము అనే మాట ఉంది చూడండి. 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. వీళ్ళు చాలా అనగద్రొక్కబడిన వారు, ఈచ జాతి వారు. భయంకరమైనటువంటి ఆ పరిస్థితులలో ఉన్నటువంటి ఈ సమరయ స్త్రీ. మరి ఆమె కులము, ఆమె జాతి మాత్రమే కాదు, ఆమె స్వభావం కూడా అట్లనే ఉంది. ఆమె స్వభావం కూడా అలాగనే ఉంది. కాబట్టి ఆయన అంటాడు, మీరు యూదులు కదా, మీరు గొప్పవారు కదా, మీరు మాతో ఎట్లా సాంగత్యం చేస్తారు? ఇదేనండి మనము ఈరోజు ప్రభు కొరకు జీవించాల్సింది. ఏంటంటే, మనం ఇతరుల దృష్టిలో బహుశా మీరు క్రైస్తవులు, ఒకసారి మేము గోల్డెన్ జూబిలీ చర్చ్లో సభ్యులం కాబట్టి ఒక ఆమెకి ఇలాగనే సువార్త చెబితే, సార్ మేము అక్కడికి రాలేము సార్ అనేది ఒక ఆమె. ఏమంటే, మీరంతా షావుకార్ల చర్చి సార్, అది అన్ని చోట్ల పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి, అందరూ షావుకారులు వస్తా అంటారు, నేను రాలేను సార్ అక్కడికి అనేది. అప్పుడు కూర్చోబెట్టి నిదానంగా నిబ్బరంగా వివరించాం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతరులు ఏమనుకుంటా ఉంటారంటే, ఇంకొక ఆయన ఏమన్నాడంటే, సార్ నేను ఎంత పాపినంటే నేను అసలు ఆ చర్చి అడుగులు, ఆ చర్చి స్టెప్స్ ఎక్కేదానికి కూడా యోగ్యత లేదు అని అన్నాడు. మరి అలాంటి వారికి కూడా మనం ఏం చెబుతాము? ఒకనొకప్పుడు మేము కూడా అదే స్థితిలో నుంచి వచ్చిన వారిమే. ఏమంటే, మేము క్షమాపణ పొందినాము, మీరు ఇంకా క్షమాపణ పొందలేదు అని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒకనొకప్పుడు మనం పాపంలో, శాపంలో, నష్టంలో, కష్టంలో ఉన్నాము. అది మనం ఇతరులకు వివరించగలగాలి, అది మనం ఇతరులకు చెప్పగలగాలి. మరి మీ జీవితంలో ఒకరికైనా మీరు సువార్త చెప్పారా? 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటారంటే, బుద్ధిమంతులైతే, ఒకసారి ఎవరైనా చదువుతారు ఆ మాటని? 12వ అధ్యాయం దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఈ గంప మన దగ్గర ఉండాలా? ఈ గంప మనం తీసుకొని వచ్చి ప్రభువు సన్నిధిలో పెట్టాలి. ప్రభువా, ఈరోజు ఎంతమందికో నేను 5 మందికి సువార్త చెప్పాను, ప్రభువుని గురించి వివరించాను, నలుగురికి నేను సహాయం చేశాను. నువ్వు గొప్పలు చెప్పుకోవాలని అవసరంలా, పక్కవాడితో చెప్పాల్సిన అవసరంలా. ప్రభువు సన్నిధిలో ఆ గంప పెట్టాలి. ఎవరికి తెలుస్తుందంటే, యాజకునికి తెలుస్తుంది, నీకు తెలుస్తుంది నువ్వేం తెచ్చావో అంతే.
కాబట్టి ఏమంటున్నా అంటే దానియేలు ఇక్కడ, ఎవరు అనేకులను త్రిప్పుదురో. కాబట్టి మన జీవితంలో మనం యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆడ నిలబడినప్పుడు, న్యాయపీఠం ఎదుట లేదా తీర్పులో నిలబడినప్పుడు, ప్రభువా నా జీవిత కాలంలో నేను ఒక 10 మందికన్నా సువార్త చెప్పాను నాయనా, ఓ 10 మందినైనా ప్రభు కోసం ప్రార్థన చేశాను వాళ్ళ కోసము అని మనం చెప్పగలిగిన స్థితిలో మనం ఉండాలి. అట్లాంటి వాళ్ళు మాత్రమే నిత్యము ప్రకాశిస్తారు. మరొకసారి చదువుదామండి ఆ మాటను. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బుద్ధిమంతులు ఎవరి బుద్ధిమంతులు? యేసయ్య గురించి ఎవరికైతే చెప్పారో నీతిమంతులు. అయితే ఇంకొక మాట ఉంది చూడు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించారు. ఈ లోకము నక్షత్రాలు ఎన్ని రోజులు ఉంటాయో మనకు తెలియదు, కానీ పరలోకంలో నువ్వు నేను ఇతరులకు సువార్త చెప్పి ఉంటే నిరంతరము ప్రకాశిస్తామంట. మరి అది ఎలా చేయగలుగుతాం? నేను బయటికి వెళ్లకుండానే ఎలా సువార్త చెప్పగలుగుతా? ఎలా అనేకులను త్రిప్పగలుగుతా? నీ ఉన్న స్థలములో నువ్వు సాక్షిగా ఉండాలి. నీ ఉన్న స్థలములో, నీ ఇంటిలోనే నీకు సాక్ష్యం లేకపోతే ఇంకా బయట ఏం సాక్ష్యం ఉంటుంది? నా ఫ్రెండ్ ఒకడు ఉంటే, క్లాస్మేట్, వాళ్ళ పెద్దమ్మ ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉంటుందంట. వీడు ఏదన్నా తుంట పని చేస్తే బైబిల్ అట్లే ఉండదు, వీని తిడుతూ ఉంటుందంట. అంటా ఉండే, వాని పేరు జాన్ పరమానందం. వాడు ఎప్పుడు అంటా ఉండే, రే వద్దులేరా మా పెద్దమ్మ, ఈ భక్తి వద్దు, ఇది వద్దు, మా పెద్దమ్మని చూసిన తర్వాత అసలు క్రైస్తవమే వద్దు అనిపించేది అని. ఏమంటే బైబిల్ ఓపెన్లో పెట్టుకుంటుంది, తిడుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్లాంటి సాక్ష్యం ఉందేమో చూసుకొని ఇంట్లో, నా భర్త ఎప్పుడు ఇంతే, నా భార్య ఎప్పుడు ఇంతే, ఒకరోజు కూడా సరిగ్గా ప్రార్థన చేయదు అని ఎంతమంది కంప్లైంట్ చేస్తారో పర్సనల్గా, వ్యక్తిగతంగా మనం చూస్తే. మరి ఇంటిలో మనం సాక్ష్యాన్ని కలిగి ఉండాలా? మరి మనం పని చేసే చోట కూడా సాక్ష్యం ఉండాలా? నువ్వు కాలేజీలో ఉండొచ్చు, స్కూల్లో ఉండొచ్చు, లేకపోతే ఆఫీస్లో ఉండొచ్చు. ఎస్, ఈజ్ పర్ఫెక్ట్ మ్యాన్, షీఈ్ ఎ పర్ఫెక్ట్ లేడీ అని చెప్పగలగాల. ఆమె క్రైస్తవురాలు, క్రైస్తవుడు, వాళ్ళు ఇవి చేయరు ఎందుకంటే క్రైస్తవుడు, యేసు ప్రభువు నమ్మినటువంటి వారు. అది రిఫ్లెక్షన్ అంటే. లేదా ఒకరికి ఇద్దరికైనా నువ్వు యేసయ్య గురించి పరిచయం చేస్తున్నావా? నీ మాటల కంటే కూడా నీ సాక్షి జీవితం ఎక్కువగా మాట్లాడుతుంది. నువ్వు జీవించే విధానం ఎక్కువగా మాట్లాడుతుంది. యువర్ లైఫ్ ఈజ్ లౌడర్ దాన్ యువర్ వర్డ్స్. నీ నోటి మాటల కంటే కూడా నీ జీవితము పెద్ద శబ్దంతో ఇతరులతో మాట్లాడుతుంది. కాబట్టి ఈరోజు మనం మంచి నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా, నేను కూడా ఒక మంచి కృతజ్ఞత గంపను నీ సన్నిధిలో ప్రతి వారము తీసుకొని రావాలి. డబ్బులు ఇస్తున్నా, ఈ కాలంలో డబ్బులు ఎంతైనా ఇస్తారు సేవ కంటే, శక్తిని మించి ఇస్తారు. కానీ సేవకు దేవునికి కావాల్సింది డబ్బు ఒక్కటే కాదు, నువ్వు కావాలి, నువ్వు ఫలించే విధానం కావాలా. మరి అన్నాడు యేసు ప్రభు, అన్నారు మార్కు సువార్త 16లో, లాస్ట్లో 16:16లో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. మనం పక్కింటి వాళ్ళకు కూడా సువార్త ప్రకటించాం. వీలైతే ఎక్కడన్నా మనల్ని క్రైస్తవులుగా గుర్తించినా కూడా దమ్మున అక్కడి నుంచి జారుకుంటా. నువ్వు ఒక సాక్షిగా ఉండాలి. ఇలాగనే 1898 ఆ ప్రాంతంలో ఒక 3 వ్యక్తులు అమెరికాలో ఒక లాడ్జ్కి వెళ్ళారంట. వాళ్ళు బిజినెస్ పీపుల్. 125-130 సంవత్సరాల క్రిందటి కథ ఇది. ఒక ఆయన పేరు ఏంటంటే జాన్ నికల్సన్, ఇంకొక ఆయన పేరు శామ్యుల్ హిల్, ఇంకొక ఆయన పేరు థామస్ నైట్ అని ఆయన. వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళి ఒకరోజు ఒక హోటల్లో బస చేశారంట. అన్ని బ్యాగుల నిండా వాళ్ళ ఆఫీస్ బ్యాగ్స్ అన్ని తీసుకుపోయినారు, కానీ బైబిల్ తీసుకొని రావడం మర్చిపోయినారు. పక్కన వాళ్ళని అడిగినాడు, సార్ మీరేమన్నా బైబిల్ తీసుకొని వచ్చారంటే, మర్చిపోయి వచ్చినానండి, నేను అన్నీ నా ఆఫీస్ ఫైల్సే పెట్టుకున్నాను కానీ బైబిల్ లేదు అని.
అట్లయితే ఒక పని చేద్దాం సార్, పక్కన వాళ్ళని అడుగుదాం ఎవరిని. ఎక్కడ ఎవరిని అడిగినా ఎవరి దగ్గర బైబిల్ లేదంట. సరే ఈ రోజుకు ప్రార్థన చేసుకొని వెళ్దాము, మళ్ళీ ప్రతి నెల మనం వస్తాం కాబట్టి నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి బైబిల్ తెచ్చుకుందామండి అనుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు కూడా మర్చిపోయి వచ్చినారు. అప్పుడు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏం డెసిషన్ అంటే, మనం ఈ హోటల్లో 21 రూమ్ ఉంది, మనం 21 బైబిల్ తెచ్చి ప్రతి రూమ్లో పెడదాం. మనం ఈ సిటీకి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఏ రూమ్ ఇచ్చినా ఆ రూమ్లో బైబిల్ ఉంటుంది, మనం చదువుకోవచ్చు అని. ఎంత మంచి తీర్మానం చూడండి. ఏం చేశారు వాళ్ళిద్దరు కలిసి? 21 రూముల నిండా బైబిల్స్ పెట్టారు. వచ్చిన వాళ్ళంతా చదువుకొని వెళ్తున్నాడు. అది చదువుకున్న తర్వాత వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, మరి మనం పొరపాటు ఇంకొక లాడ్జికి వెళ్తే, మరి ఆ లాడ్జిలో కూడా పెట్టారు. ఆ సిటీలో, న్యూయార్క్ సిటీలో ఉండే లాడ్జెస్ అన్నీ నింపేశారు ఆ రోజు. ఆ నింపిన తర్వాత ఆ ముగ్గురు కూర్చొని ఈ బైబిల్స్ అందరూ చదవాలి, చదివేటట్లుగా ప్రార్థన చేద్దామని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఈ థామస్ నైట్ అనే ఆయనకి ఇంకొక ఆలోచన వచ్చింది. మనమంటే రిచ్ పీపుల్, బిజినెస్ చేస్తున్నాం, ఎక్కడికైనా వెళ్తాం, ఎన్ని బైబిల్స్ అయినా కొంటాం. నేను దారిలో వచ్చేటప్పుడు పేద పిల్లల్ని చూశాను, వాళ్ళకు బైబిల్ లేదు, ఏం లేదు, బట్టలే సరిగా లేవు, బైబిల్స్ లేవు కదా, మరి ఏం చేద్దాం? పేదవారి గురించి ఆలోచన చేశారు. చేసి వెంటనే ఏం చేశారు? అలా కొంత వేసుకుందాం, కొంత డబ్బులు కాంట్రిబ్యూట్ చేద్దామని చెప్పి మళ్ళీ కొన్ని బైబిల్స్ తీసుకొని వచ్చి అందరికీ ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు 1899 1899వ తేదీన 1వ తేదీ జూలై నెలలో వారు ఆ సంస్థను స్టార్ట్ చేశారు. ప్రార్థనాపూర్వకంగా ప్రార్థిస్తే వాళ్ళు ఏమని దేవుడు తెలిపాడంటే, గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇన్ ద వరల్డ్, ఇంటర్నేషనల్ గిడియన్ సంస్థ అని పేరు పెట్టమన్నాడు. పెట్టారు. ఈ రోజు 199 దేశాల్లో ఈ సంస్థ పనిచేస్తా ఉంది, పేదలను జ్ఞాపకం చేసుకుంటా ఉంది. ఒక్క ప్రొద్దుటూరులోనే 2007వ సంవత్సరం నుండి ఇప్పటిదాకా మనము 3 లక్షల బైబిల్స్ పంచాం. 3 లక్షలు, ఒకటి కాదు, 2 కాదు. ఇప్పుడు ఈ బైబిల్ ప్రింట్ చేయాలంటే 60 రూపాయలు అవుతోంది. 60 రూపాయలు ఈ బైబిల్, 60 రూపాయలు అవుతోంది. మరి ఇంతదాకా ఇన్ని రోజులు ఎన్నో సంస్థలు బయట నుంచి పంపించాయి. మరి మీకు తెలుసు ఈ మధ్య కాలంలో FCRA కూడా వస్తుంది, అంటే బయట నుంచి ఏమీ రాదు. మరి ఈ రోజు మన బాధ్యత ఏంటి అంటే, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా నువ్వు నేను ఇలాంటి సంస్థలకు సహాయపడాలా. మీ దగ్గరికి బైబిల్ సొసైటీ రాని లేదా గిడియన్ సంస్థ రాని, ఖచ్చితంగా మన చెయ్యి అందులో ఉండాల్సిందే. అప్పుడే దేవుని దగ్గర నువ్వు గంపను తీసుకొని పోయి పెట్టినట్లు అవుతావు. మనకు తెలియకుండానే ఒక 60 రూపాయలు నువ్వు శాంక్షన్ చేస్తే, ఎవరికైనా ఇస్తే, ఈ సంస్థకి ఇస్తే, ఒక బైబిలు ప్రభు తెలియని వారి చెంతకు, వారి దగ్గరికి వెళ్తారు. ఈ మధ్య కాలంలో బెంగళూరులో ఒక ఆయన ఉన్నాడు, సత్యనారాయణ గౌడ్ అని. ఆయన మన ముద్దనూరు కూడా వచ్చిన్నాడు, రాజంపేటకు వచ్చిన్నాడు. ఆయన చాలా పూర్వం వచ్చేసి చాలా భయంకరమైనటువంటి వాడు, క్రైస్తవుల్ని హింసించేటటువంటి వాడు. మరి అట్లాంటి వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. ఎక్కడ ఇట్లా గ్యాదర్ అయి ఉంటే చాలు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పెట్టేవాడు, కొట్టేవాడు, కొందరిని చంపాడు కూడా. సత్యనారాయణ గౌడ్, మీరు మొబైల్లో కొట్టి చూసిన ఆయన పేరు వస్తుంది. ఇట్లాంటి ఆయనకి, ఈ భయంకరమైన ఆయనకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. ఆమెకు కొంచెం మెంటల్గా ఏదో ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధితో ఎన్నో ఊర్లు తిరిగాడు, ఎన్నో పెద్ద పెద్ద హాస్పిటల్స్ చూపించాడు, ఎక్కడ కూడా ఆమెకు స్వస్థత చేకూరలే. లాస్ట్కి ఏమన్నారంటే, సెయింట్ జాన్స్ హాస్పిటల్ బెంగళూరుకి వెళ్ళండి, అక్కడ మీకు మంచి ట్రీట్మెంట్ వస్తుంది అని చెప్పారు. ఆయనకి ఇష్టం కాల, వాళ్ళ దాంట్లోకి వెళ్ళేది ఏంటిది, వద్దు, మా అమ్మ చచ్చిపోయినా బాధ లేదు కానీ నేను అట్లే పెట్టుకుంటా ఉన్నీలే. ఒక రాత్రి అయిపోయింది, 2 రాత్రులు అయిపోయింది,
వాళ్ళమ్మను చూడండి ఉండలేడు ఆయన. ఆమె కొంచెము అన్కాన్షియస్ స్టేజ్లోకి, మగతలోకి వెళ్తా ఉంది. అప్పుడు అనుకున్నాడు, పోతే పాయ, ఎక్కడైనా నా పరువు ఇంకేమంటారు, అది పోతే పాయ, ప్రతిష్టలు పోతే పాయ, పోదాం అక్కడికి తీసుకెళ్దామని గబగబా తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళిన తర్వాత ఆమెతో చెప్పాడు, నేను అవన్నీ ఏమి చూడను చేయను, కేవలం నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తా, ఇంటికి తీసుకొని వస్తా, అక్కడ నన్ను బలవంతం చేయొద్దు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయి, ఇక్కడికి వెళ్ళి అది చేయని. వెళ్ళారు. 2 రోజుల తర్వాత ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత చేయక ముందు రోజు మన లాంటి వాళ్ళు, గిడియన్ సంస్థ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి, అమ్మ రేపు నీకు ఆపరేషన్ ఉంది కదా, మేము చిన్న ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేసి బైబిల్ ఇక్కడ పెట్టి వెళ్తాము, మీకు ఇష్టమైతే చదువుకోండి అన్నారు. వాళ్ళమ్మ, ఆయన అన్నాడు, వద్దు అట్లాంటి ఏమొద్దు, మాకు ఏమొద్దు, ఊరికే వెళ్ళిపోండి, మేము ఆపరేషన్ చేయించుకుంటాంలే అన్నాడు. ఆమె బంగపోయిందంట, నాయన మనం వచ్చిందే ఇక్కడికి, వాళ్ళు కూడా ఏమంటున్నారు, మనం ఏం చేయమనడంలే, వేరేటి చేయమనడంలే, మేము ప్రేయర్ చేసి ఇక్కడ బైబిల్ పెట్టిపోతామంటున్నారు, అంతే కదా అంటే ముభావంగానే అయిష్టంగానే ఓకే అన్నాడు. అన్న తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయిపోయిన తర్వాత దాదాపు 7-8 రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఆమె అంది, నాయనా నాకు ఏదో విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఆరోగ్యం ఇచ్చినాడు, మరి అన్ని వస్తువులు తీసుకెళ్తున్నాం, దీన్ని కూడా తీసుకుపోదాం, అయితే నేను దీన్ని చదవను, నిన్ను చదవమని చెప్పను, ఎక్కడో గూట్లో పెడతాను ఎక్కడన్నా పైన అని చెప్పింది. ఇష్టం పుట్టల. అసలు నా ఇంట్లోకి వద్దు అది అన్నవాడు దేవుని కృప వలన తీసుకెళ్ళి అక్కడ ఇంట్లో పెట్టాడు. ఆమెకు క్రమంగా బాగవుతూ వచ్చింది. అయితే ఈయన బయటికి వెళ్ళి వేరే వాళ్ళతో కలిసి ఇంజెక్టబుల్స్, మత్తు పదార్థాలు అవన్నీ తీసుకొని ఆ మత్తులో ఇతరులను హింసించేవాడు. ఇప్పుడు దాదాపు 6-7 నెలలైంది వాళ్ళ దగ్గరికి వెళ్ళక, ఆ మత్తులు తీసుకోక. మరి ఈయనకు భయంకరమైన తలనొప్పి ఈయనకు మొదలైంది. రాత్రంతా ఉండి ఎంత టీ తాగినా, ఎంత కాఫీలు తాగినా, ఎన్ని పుస్తకాలు చదివినా అర్థం కాల. అప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానం ఏంటంటే, ఆ ఇంట్లో ఉండే ఆ బైబిల్ ఒక్కసారి తీసి చదువుదాం, దాంట్లో ఏముందో చూద్దామని. ఎప్పుడైతే ఆ బైబిల్ స్టార్ట్ చేశాడో దేవుడు అద్భుత కార్యం చేశాడు. దేవుడు అద్భుత కార్యం, ఎంత అద్భుత కార్యం అంటే ఇంకా ఆ బైబిల్ చూడకుండా ఉండలేని స్థితికి వచ్చాడు ఆయన. ప్రతి మాట ఆయనతో మాట్లాడినట్లే అనిపించింది. దాని తర్వాత ప్రభువుని అంగీకరించాడు. వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, సార్ నేను ఇంత మునుపు భయంకరంగా ప్రవర్తించాను, దుర్మార్గంగా ప్రవర్తించాను, చాలా మందిని కొట్టాను, కొందరిని చంపాను కూడా. అయితే నేను ఇప్పుడు ఆ శిక్ష భరించేదానికి రెడీగా ఉన్నా, ఎందుకంటే యేసయ్య నా పాపంలో కొరకు చనిపోయినాడు, నేను ఇప్పుడు మరణించినా కూడా పరలోకంలోనికి వెళ్తానని బైబిల్ చెబుతోంది. కాబట్టి మీరు నన్ను దయచేసి ఏ శిక్ష వేసినా ఒకటే, లేదు నేను మారిపోయినాను, క్షమాభిక్ష ఇస్తామంటే కూడా నేను దాన్ని స్వీకరిస్తాను. ఎందుకు మీ దగ్గర చెప్తున్నానంటే, ఇంకా మిగతా వాళ్ళు వచ్చి మళ్ళీ నన్ను ఎవరు ఫోర్స్ చేయకూడదు, వెనక్కి రమ్మని, అందుకోసం మీకు చెబుతున్నాను అన్నాడు. మరి ఆయనలో ఉన్న మార్పు ఎంత మార్పు అంటే, ఆయనకి ఇవ్వబడింది ఒక చిన్న బైబిల్, ఒక చిన్న కొత్త నిబంధన, దాని ద్వారా అద్భుతమైన మార్పు వచ్చింది. మరి మన రాజపేటకు ముద్దనూరుకి కూడా ఆయన ఒకసారి పెద్ద కార్గో, ఇంత పొడవు ఉంటుంది, పెద్ద కార్గో 20,000 పెద్ద బైబిల్ తెచ్చి ఉచితంగా పంచాడు. 20,000, ఒకటి కాదు, 2 కాదు. మన ప్రొద్దుటూరికి కూడా 10-20 వచ్చాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక బైబిల్ ఇతరులకు ఇవ్వడం ద్వారా అద్భుతమైన మార్పు మనం వాళ్ళలో చూస్తాం. మరి అట్లాంటి గంపను మనం తీసుకొని రావాలి యేసయ్య దగ్గర. నేను పిల్లలకు కూడా చెప్తా ఉంటా, నీ జీవిత కాలంలో 52 వారాలు ఉంటాయి కదా, కనీసం 52 వారాలు నీ ఫ్రెండ్స్కి వాళ్ళ 52 బైబిల్స్ చిన్నవి తీసుకెళ్ళు, ఉచితంగా ఇవ్వు. మనం ఉచితంగా పొందుకుందాం, నువ్వు కూడా ఉచితంగా ఇవ్వు, దాని ద్వారా దేవునికి ఘనత వస్తుంది అని చెప్తాను. కాబట్టి మనం కూడా ఆలోచన చేసుకుందాం, నేను నిజంగా ఇంతవరకు ఒక కరపత్రిక అన్నా ఇతరులకు ఇచ్చానా, ఒక బైబిల్ అన్నా ఇతరులకు ఇచ్చానా?
మరి నా ద్వారా, నా జీవితం ద్వారా నేను మాట్లాడకపోయినా కూడా వాక్యం మాట్లాడుతుంది. మేము 2007లో ఈ ఎద్దుల సుబ్బమ్మ, అది ఉంది కదా, గర్ల్స్ హై స్కూల్ ఉంది కదా, ఆ గర్ల్స్ హై స్కూల్లో 2007లో డాక్టర్ పురుషోత్తం రెడ్డి గారు వస్తే అక్కడ బైబిల్స్ ఇచ్చాం ఆ స్కూల్లో. అది వెళ్ళి 2009లో ఒక ముస్లిం ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆమె చదవకుండా ఆమె కూడా అట్లే లోపల పెట్టింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటిని వాళ్ళ ఫ్రెండ్ దర్శించింది. ఆ ఫ్రెండ్ తీసుకొని చదివి ప్రభువుని అంగీకరించింది. ఆమె ఇప్పటికీ ఉంది. నిన్ననే వాళ్ళ కూతురు బర్త్డే కూడా వెళ్ళొచ్చాను నేను. కాబట్టి ఒక్క చిన్న బైబిల్ మనం ప్రజెంట్ చేయటం ద్వారా ఎంత అద్భుతం జరుగుతుంది. అందుకే నేను ఈరోజు ఏం చెప్పడానికి వచ్చానంటే, ఈ గిడియన్ సంస్థ తరపున మీరు చేయవలసిన పని ఏంటి, ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను చేయవలసిన పని ఏంటి అని అంటే, నీకు మాట్లాడడం చేత కాకపోతే ఒక బైబిల్ నీ ఫ్రెండ్కి ఇవ్వు, నీ కొలీగ్కి ఇవ్వు, నీ బెంచ్ మేట్కి ఇవ్వు, నీ ఇరుగు పొరుగు వాళ్ళకి ఇవ్వు. మేము మా వెహికల్లో కొన్ని బైబిల్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటాం. దారిలో ఎక్కడైనా మేము ఆగినామనుకోండి, అక్కడ ఖచ్చితంగా బైబిల్ ఇస్తాం. దారిలో వెళ్ళేటప్పుడు ఆగినా సరే ప్రతి వారము కనీసం ఒక 10 బైబిల్స్ ఇతరులకు ఇవ్వాలి. మరి పాస్టర్ గారు అక్కడ ఉన్నప్పుడే కొంతమందిని హిజ్రాలను పిలిపించాం సంఘంలోకి. వాళ్ళందరికీ బైబిల్తో పాటు కొన్ని వారికి గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఏం చేయాలనంటే, ప్రభువా నేను నీ వాక్యాన్ని ఇస్తాను. ఆమోస్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటంటే చూడని అవసరం లేదు, కరువు రాబోతోంది. ఆ కరువు ఎట్లాంటి కరువు అని అంటే, ఆహారం కొరకు కాదు, నీటి కొరకు కాదు, కానీ యెహోవా మాట వినకపోవటం, మాట దొరకకపోవటం వలన. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. అంటే త్వరలో మనకు ఒక కరువు రాబోతోంది. ఏంటి ఆ కరువు అంటే, యెహోవా మాట దొరకదు. ఈ సముద్రం వైపు పరిగెడతారంట, ఆ సముద్రం వైపు పరిగెడతారు, ఇంకా ఎటు పడితే అక్కడ పరిగెడతారు. మీకు తెలుసు ప్రస్తుత పరిస్థితులు. మీకు అందరూ క్రైస్తవులకు ఉన్నాయి కదా బైబిల్స్, ఇంకెందుకు ఈ ముద్ర అనే రోజులు వచ్చాయి. కాబట్టి ఇది దొరకడము ఆగిపోకముందే ఎవరెవరికి లేదో వాళ్ళకి ఇచ్చే బాధ్యత నీది నాది. మరి మనం ఏం చేయాలి అని అంటే, మొట్టమొదటిది సులభమైంది, ఏమాత్రం ఖర్చు లేనిది ఏంటంటే ప్రార్థన చేయండి. దీనికి నువ్వు ఒక 10 నిమిషాలు 2 నిమిషాలు మాత్రమే స్పెండ్ చేయాలి అంతే. దీనికి నువ్వు ప్రార్థించు. ప్రభువా ఎక్కడెక్కడైతే ఇవి ఇవ్వబడుతున్నాయో వాళ్ళు చదివేటట్లుగా, చదివి మార్పు పొందేటట్లుగా. నా దగ్గర 100ల కొలది సాక్ష్యాలు ఉన్నాయండి. ఎవరెవరు తీసుకొని ప్రభువులోకి వచ్చారో 100ల కొద్ది. చనిపోయే వాళ్ళు కూడా చదివి ఆ రక్షణలోనికి వచ్చినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి ఇప్పుడు సాధ్యమవుతుందంటే, మనం ఇస్తే సరిపోదు, ఇచ్చిన వారి కొరకు మనము, తీసుకున్న వారి కొరకు ప్రార్థన చేయాలా. ప్రతి సంవత్సరం కలసపాడులో మేము దాదాపు 12 నుంచి 14,000 బైబిళ్ళు ఒక 5 గంటలలో పంచుతా ఉన్నాం. 14,000 లాస్ట్ టైం అయితే. అంతకు ముందు సంవత్సరం అయితే వర్షం పడుతోంది, వర్షంలో ప్రజలు తీసుకెళ్తున్నారు. ఒకవేళ నువ్వు రాలేకపోతే, అక్కడికి నువ్వు పంచలేకపోతే, కనీసం మోకాల్లోని ప్రార్థన చేయి. ప్రభువా గిడియన్స్ బైబిల్స్ ఎక్కడెక్కడైతే పంచబడుతున్నాయో, మనము మన దేశంలో ఈ మధ్య కాలంలో 65 లక్షల బైబిళ్ళు పంచారు గిడియన్ సంస్థ. 1 కాదు 2 కాదు. ఆ తీసుకున్న వాళ్ళందరూ ప్రభువుని అంగీకరించాలి. మొట్టమొదటిది ప్రార్థన. రెండవది, ఒకవేళ ప్రార్థన మాత్రమే కాదు, నేను కూడా కొంత సహాయం చేస్తా. వారి నుంచి డబ్బులు రావడం లేదు, ఆగిపోయినాయి. 29వ సంవత్సరం నుండి ఇంకా ఎటువంటి డబ్బు బయట నుంచి రాదు, మనమే ప్రింట్ చేసుకొని మనమే ఇవ్వాలా. కాబట్టి నేను ఒకవేళ దేవుని చిత్తమైతే ఒక బైబిల్ కైనా 60 రూపాయలు నేను సహాయం చేస్తా. లేదు ఒక 600 ఇస్తా, 10 బైబిల్ ఇవ్వబడతాయి కొత్తగా. నేను ఇవ్వలేను వెళ్ళి, కనీసం ఇచ్చే వాళ్ళన్న పని చేయని అని అనుకుంటే ఎంతో అద్భుతం. ఒక్కొక్కరు ఇట్లాగనే ఒక ఆమె ఇట్లాంటి విషయం చెప్పిపోతా ఉంటే, ఆ కాకినాడ ప్రాంతంలో ఒక ఆమె ఇంటికి పరిగెత్తిందంట. ఇంటికి పరిగెత్తి పెద్ద కట్ట
నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నానండి, నేను దేవుని సేవకి ఇవ్వాలా, ఏ సేవకి ఇవ్వాలా, ఎట్లాంటి సేవకి ఇవ్వాలా అని. జోసఫ్ ఆనంద్ అని ఉన్నాడు, ఆయన ఇలాగే చెప్పి వెళ్తా ఉంటే ఎంత పెద్ద అమౌంట్ తీసుకొని వచ్చి ఇచ్చిందంట. అయ్యా ఇది ఎంత అయింది, ఎంత వద్దు, నేను ఎత్తిపెట్టి ఆ దేవుని సేవ కోసమే అని, ఇది తీసుకెళ్ళు అనేదంట. మరి ఆయన మాకు తర్వాత చెప్పాడు ఎంత పెద్ద అమౌంట్. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే కనీసం ఒక్క బైబిల్కు, నా జీవిత కాలంలో ఒక్క బైబిల్కు నేను సపోర్ట్ చేస్తా, లేదా 10 బైబిళ్లకు, లేదా 100 బైబిళ్లకు, నీ ఇష్టం. అది నువ్వు తీర్మానం చేసుకో. మరి ముఖ్యంగా నేను అనేది ఏంటంటే, చాలా మంది క్రైస్తవులు ఏ దానికి ఎక్కువ అలవాటు పడిపోయారంటే, తీసుకునేదానికి అలవాటు పడిపోయినారు, ఇచ్చేదానికి లేదు. పల్లెలకు వెళ్తా ఉంటాం కదా, సార్ ఏమైనా బైబిల్స్ ఉన్నాయి సార్, కీర్తనల పుస్తకాలు ఏమన్నా ఉన్నాయి సార్ అంటారు. కానీ అదే వాడు సెల్ ఛార్జ్ రీఛార్జ్ చేసేందుకు 300, 250 ఖర్చు పెడతాడు, కానీ బైబిల్ మాత్రం కొనాడు. మరి ఒక్కసారి ఆలోచన చేసుకో, నువ్వు దేవుని కొరకు ఎంత నువ్వు స్పెండ్ చేయగలవు. లేదు నేను కూడా ఇంకా ఫుల్ టైం లాగా మీలాగా నేను కూడా చేస్తానంటే, ఇద్దరు ఎవరైనా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక సంవత్సర చందా 2100 కడితే దాని ద్వారా అనేక బైబిళ్ళు బయట పంచబడతాయి. మరి దీంట్లో తప్పక వాళ్ళు ఉద్యోగస్తులన్నా అయి ఉండాలి, లేకపోతే ఒక బిజినెస్ చేసే వాళ్ళైనా ఉండాలి. అది మీ ఇష్టం, ప్రార్థన చేయండి. మన ఊర్లో 61 ఫ్యామిలీస్ దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి, 61 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కొక్కరు 2100. ఇక్కడికి కూడా ఇద్దరు వచ్చారు మా గిడియన్ సంస్థ తరఫున. కాబట్టి ప్రార్థన చేయండి, మీకు దేవుడు ఏది అనిపిస్తే అది. లేదు ఈసారికి మాత్రమే మేము ఇస్తామంటే, కొన్ని కవర్స్ నేను తెచ్చాను, మరి పాస్టర్ గారి చేతికి ఇచ్చి వెళ్తాను. మరి మీ ఇష్టం, అందులో మీ పేరు రాయండి, ప్రార్థన చేస్తాము, అందులో మీకు తోచింది పెట్టండి. దాని ద్వారా దేవునికి ఘనత. కొన్ని బైబిల్స్ అయినా ప్రింట్ చేయబడతాయి, వాటిని అన్యులకు మనము అందించిన వారం అవుతాం. కాబట్టి ఈ కొన్ని విషయాలను నేను మీ ముందర ఉంచుతూ ఉన్నాను. మరి అనేక రకాలుగా ఆ బైబిల్స్ ప్రింట్ చేయబడుతున్నాయి. ఇది వచ్చేసి ఇట్లాంటి వైట్ కలర్లో వచ్చేసి కేవలం మెడికల్ సైడ్ ఇస్తున్నాం. ఈ మధ్య కాలంలో అయితే దీంతో పాటుగా కీర్తనల గ్రంథము, సామెతలు కూడా ఉంటున్నాయి. నేను కూడా చిన్నప్పుడు మా ఇంట్లో నేను ఫస్ట్ తగిలిన బైబిల్ ఏంటంటే ఈ సంస్థ బైబిలే. నా జీవితంలో నాకు బైబిల్ కొనక మునుపు 6వ తరగతికి వచ్చిన తర్వాత ఒక పెద్ద బైబిల్ మా నాన్న దించాడు, కానీ అంతవరకు 3rd క్లాస్ నుంచి నేనేం బైబిల్ చదివానంటే ఓన్లీ చిన్న బైబిల్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దాన్ని గుర్తు తెచ్చుకుందాం. అనగారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారితో మనం కలిసి నడవాల. దళితులు లాంటి వాళ్ళు, లేదా ఆదివాసీలు లాంటి వారు, మరి దూరంగా ఉన్నటువంటి వారు, యేసు ప్రభు తెలియనటువంటి వారు, వారితో కలిసి మనం నడవాలి అనంటే వారికి యేసయ్యను మనం పరిచయం చేయాలి. ఆ పరిచయం చేసే గంపలు అనేక రకాలైన గంపలు ఉన్నాయి. ఒకరు పండు తీసుకొని దేవుని సన్నిధికి రావచ్చు, ఒకరు డబ్బు తీసుకొని రావచ్చు, ఒకరు మంచి పనులు చేయడం, శుభ్రం చేయడం అనేది ఒక గంప, మరి లేకపోతే ఇతరులకు దానం చేయడం అనేది ఒక గంప. అయితే నువ్వు కూడా ఈ గిడియన్ సంస్థలో ఒకవేళ పార్టిసిపేట్ కావాలనుకుంటే ప్రార్థనాపూర్వకంగా, బలవంతము లేదు. ఆ మాట చూద్దామండి. ఒక మాట ఫిలేమోన్లో ఆ మాట అంటాడు చూడండి, 14వ వచనం, నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని. కాబట్టి బలవంతమేమి లేదు. నీకు పరలోకములో మంచి ఫలము కావాలంటే నీ ఉపకారం ఎట్లాంటిదై ఉండాలి? బలవంతమైనది కాకుండా స్వేచ్ఛాపూర్వకమైనది. నేను కూడా ఇంతకుముందు అనుకునేవాడిని, మరి మనం కూడా చేయొచ్చు కదా అని. మేము ఇప్పుడు ఎక్కువ సమయాన్ని, ఎక్కువ డబ్బును దీనికోసమే ఖర్చు చేస్తున్నాం. ఎందుకంటే క్లియర్గా మనకు కనిపిస్తుంది. రన్ ఫర్ జీసస్లో మరి ఎన్ని బైబిళ్ళు పంచాము, పరిగెత్తి పంచారు చిన్నపిల్లలంతా, ఎంతమంది తీసుకున్నారు. కాబట్టి మరి అట్లాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలి. ఆ భాగ్యం మనకు కూడా రావాలి. ఆ ఇతరులకు సువార్త చెప్పే ఆ భాగంలో నేను కూడా పాలిభాగస్తురాల్ని కావాలంటే దయచేసి మీ స్వేచ్ఛార్పణలు మీ ఇష్టపూర్వకంగా ఆ ప్రభువుకు సమర్పించండి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. వాక్యమును
అందించడంతో పాటు బైబిల్ యొక్క ప్రాధాన్యత, ఈ బైబిల్స్ ముద్రించి మారుమూల గ్రామాలకు సైతం అందించడంలో ఎంతగానో ప్రయాసపడుతున్నటువంటి సంస్థ గిడియోన్ సంస్థ. బైబిల్ సొసైటీ అన్నటువంటిది ఒకటి ఉంది, గిడియోన్ సంస్థ అన్నటువంటిది ఒకటి ఉంది. ఇవి కేవలం బైబిల్నే ముద్రించి బైబిల్ ద్వారా అనేక మంది రక్షించబడేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలు. కాబట్టి ఈనాడు మనందరి చేతులలో బైబిల్ ఉన్నాయంటే ఈ గిడియోన్ సంస్థ వారు ముద్రించి ప్రయాసపడుతున్నటువంటి కార్యం. కాబట్టి అలాంటిది మనకు చక్కటి దినమున వివరించి మనతో వాక్యం పంచుకున్నటువంటి బిరుజాన్ సార్ గారికి మనందరి తరపున ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. అందరము లేచి నిలవబడి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన ద్వారా ప్రభువును మహిమపరచుదాం. బైబిల్ యొక్క ప్రాధాన్యతను మనకు వివరించగలిగాడు. మన చేతులలో ఉన్న బైబిల్ మరొక చేతులు మనం ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నాం. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకోండి. మనస్సులో మార్చబడిన ఈ జీవితానికి ఈ బైబిలే ప్రధానమైన కారణము. ఒకప్పుడు మన చేతులలో బైబిల్ లేదు, ఇప్పుడు మన చేతులలో బైబిల్ ఉంది. ఇదే మన యొక్క మార్పుకు ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి విడుదలనిచ్చిన దేవుడు విడుదల నోచుకోవారి ఎడల మనమందరము ప్రార్థించవలసిన అవసరత. అందుకు మనమందరం కలిసి శృతి చేసి నేపాడన స్తోత్ర గీతం, భజయించి నేపొగడన స్వామి కీర్తన ద్వారా దేవుని మహిమపరచుదాం. మరి చాలామంది చప్పట్లు కొట్లు దేవుని మహిమపరచడానికి సిగ్గుపడతా ఉన్నారు. ఈరోజు సాయంత్రానికి మనకు యూట్యూబ్ ద్వారా సిఎస్ఐ చర్చ్ రామేశ్వరం మన సెల్లుల్లోకే మన యొక్క ఆరాధన అంతయు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు సాయంకాలం లేక మధ్యాహ్నం చూడండి, దైవారాధనలో నేను ఎలా ఉన్నానో అన్నటువంటిది మనల్ని మనం చవి చూసుకునేటటువంటి పరిస్థితి. ప్రభువును మహిమపరచలేని చేతులు వృద్ధాపములోకి వెళ్ళగలిగినప్పుడు అవి ఎందుకు పనికిరావు. అందుకే వయసు ఉండంగానే, శరీర బలము ఉండంగానే దేవుని మహిమపరచగలిగేటటువంటి విధముగా ఉండాలి. కాబట్టి అందరము కలిసి శృతి చేసి నేపాడన స్తోత్ర గీతం పాట ద్వారా ప్రభువును మహిమపరచుదాం. శృతి చేసి నేపాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా, శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పొగడనా స్తోత్ర గీతం. కాపాడినది నీవే కదా, జల ప్రళయములు
మోవారు కాచిన జల ప్రళయములు మోవారు కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఆవరించిన ఏమాత్రుడు హల్లెలూయా 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 గీతం సమరయాత్రి కరుణతో భోజిన సాచరితుడావు నీవే కదా సమరయాత్రి కరుణతో భోజిన సాచరితుడావు నీవే కదా పాపుల కొరకై ప్రాణము నీచిన పాపుల కొరకై ప్రాణము నీచిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 ప్రతి ఒక్కరు గట్టిగా పాడాలి. సైతం ఉన్నవారు సైతము బాల్కనీలో ఉన్నవారు సైతము ప్రతి ఒక్కరు మరొకసారి హల్లెలూయా 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 ఇది చేసే ప్రాణనా స్తోత్ర గీతం తమస్సుమా పౌరులుగా మార్చినది నీవే కదా చరశకులను విడిపించిన చెరసాలను హల్లెలూయా 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 అందరూ మరొకసారి గట్టిగా హల్లెలూయా 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 పొగడనా స్వామి శృతి చేసిన భావనా మహోన్నతుడా కృప కలిగిన దేవ, ఎలాంటి బంధకములతో మా యొక్క జీవితము కట్టివేయబడి ఉన్నదో అలాంటి బంధకముల నుంచి దినమున విముక్తి విడుదల కావించబడేటటువంటి దైవ వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్న దేవ, మీకే వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు. ఆనాటి నీ ప్రజలు నశించుచున్న అరామీ దేశస్థుని యొక్క ప్రజగా ఒకప్పుడు నశించిన స్థితి, కానీ ఇప్పుడు ఎంతగానో ఎదిగినటువంటి స్థితి దేవ. మరి ఇట్టి మార్పును నీ ప్రజలకు అలనాడు బానిసత్వములో నుంచి విడుదలనిచ్చి ఉన్న దేవ, సాంఘిక దురాక్రమణల చేత అణిచివేయబడిన స్త్రీని కూడా సైతము విడుదలనిచ్చి మీ కృపా రక్షణలోకి నడిపించి ఉన్న దేవ, పునరుద్ధరణ ద్వారా ఒనేసిముకు అనుగ్రహించి ఉన్న దేవ, మీకే వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు. ప్రతి సమయములో ఏ రోగముల చేత ఎవరైతే బంధించబడి ఉన్నారో, ఏ విధమైన శారీరక నొప్పుల చేత ఎవరైతే బంధించబడి ఉన్నారో, యేసు నామముననే ప్రభువా ఈ దినమున విడుదల కావించబడాలి. ప్రతి ఒక్క రోగము నుంచి, ప్రతి ఒక్క నొప్పి నుంచి, ప్రతి ఒక్క శారీరక బలహీనత నుంచి ప్రభువా విడుదల చేయబడాలి. తండ్రి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా.
ఆర్థికపరమైన ఇబ్బందులతో ముడివేయబడిన ప్రతి కుటుంబాన్ని ప్రభువా, సంపాదించే సుసంపాదన వ్యర్థమైన ఖర్చుల ద్వారా ఎందరైతే అప్పుల చేత బంధించబడి ఉన్నారో అతి కుటుంబాలకు విడుదల కావాలి ఈ దినమున ప్రభువా. సుసంపాదన వ్యర్థమైన ఖర్చులకు వెళ్ళకూడదు ప్రభువా. చేత పట్టుకున్న ఈ చెయ్యి నీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితముతో అప్పిచ్చేటటువంటి స్థితిలోకి వెళ్ళాలి, కానీ అప్పు చేయగలిగిన స్థితిలో ఎన్నడూ ఉండకూడదు ప్రభువా. మా చేతులలో మీ పరిశుద్ధ వాక్యము ఉన్నది కాబట్టి ఒకప్పుడు బలహీనులమే ఆర్థికంగా ప్రభువా, ఈ చేతులలో బైబిల్ లేనప్పుడు ఆర్థికంగా బలహీనులమే, కానీ ఈ దినమున మా చేతులలో జీవ వాక్యము ఉన్నది. జీవ ఐశ్వర్యమును కలిగించగలిగిన సజీవము కలిగిన వాక్యము మా చేతులకు ఇవ్వబడి ఉన్నది ప్రభువా. ఈ వాక్యం మమ్మల్ని విడుదల చెందించాలి, ఈ వాక్యము మా యొక్క దరిద్రత నుంచి విముక్తి చెందించాలి. కాబట్టి ఎవరైతే ఇలాంటి ప్రార్థన ద్వారా ఏకీభవిస్తూ ఉన్నారో, ఈ విధమైన విడుదల నాకు కావాలి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఎవరైతే వేడుకొనుచు ఉన్నారో ప్రభువా, అట్టి హృదయాంతరంగముల నుంచి పరలోకపు తలుపులను తట్టగలుగుచూ ఉన్న ప్రతి బిడ్డ యొక్క హృదయాంతరంగ ప్రార్థనను మీరు అంగీకరించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరి మనస్సు నిండా ఇలాంటి ఆలోచనల చేత ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, యెహోవా నీ ప్రార్థనలు సఫలపరచును గాక అన్న వాక్యాన్ని మేము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించి ఆరోగ్యదాయకమైన జీవితములతో మమ్మల్ని ముందుకు నడిపించి సంపూర్ణమైన విడుదలను విముక్తిని అనుగ్రహించుమని యేసునామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. నైశావిష ప్రమాణ సూత్రం చెప్పుకుందాం. పరలోక భూలోకముల దృశ్యములైన అన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒకటిగా జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలనవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. ఆయన మనుషులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరి ఎందు శరీరధారి అయి మనుషుడాయను. ఆయన మన కొరకు పొంతి పిల్లాతు కాలమందు సెలవు వేయబడెను. ఆయన బాధపడి పాతి పెట్టబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతం లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవించువాడును, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితో కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమైన ఒకటే పరిశుద్ధ సంఘముని నమ్ముచున్నాను. పాప విమోచనం కొరకైన ఒకటే బాప్తిస్మని ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానం కొరకును రాబో యుగం యొక్క జీవం కొరకు కరము నడచి కానుకలు నిడే బాల పడి తోటి మోటి కేలా గడుని భాగ్యమును సౌభాగ్యమును అడిగి కరా మెడలి రమందానందము తోడా ఇల్లపు కొనుట కన్నాయంతో ధన్యమానా స్వాతి నొనరంగ గుడి కంగాల నాయతో ధన్యమానా తనయగి గోరుడయామో నాకి మనే దేవుడయనయామో మనతో మనగాను కదా మారాడ మన సకల బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము మోదే ప్రార్థించగా మన్నాను కురిపించితివి మన్నాను కురిపించితివి
బలమైనది యెహోవా యుద్ధములు చేసిన దేవా ఈ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండి యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము ఎంతో బలమైనది యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంఖ్యలో మిగిలిన యెహోవా నీ నామము మేమి చూకానోకా నీవే మాకీర్చితివి మాయాస్తియా ప్రభువా నీదానమే గాదా ఆమేన్. అందరూ తలలు వంచి అర్పించబడిన కానుకల నిమిత్తమై ప్రార్థించుదాము. ఓ పరలోకపు తండ్రి, నీ ప్రియకుమార రక్తంలో నీ కృపా సింహాస నూతన సజీవ మార్గమును మా కొరకు ప్రతిష్ఠించున్నావు కదా. మేము అయోగ్యులమైన నీ కుమార్ ద్వారా నీ యొద్దకు వచ్చుచున్నాము. ఈ దినమున కానుకలు సేకరించగలిగిన కుటుంబాన్ని, సమాధానం అందుకొని అందించగలిగిన కుటుంబమును మీ పరలోకపు దీవెనల చేత ఆశీర్వాదముల చేత నింపండి. మీ కృపలకు పాత్రులనుగా చేయండి. మమ్మల్ని ఈ మార్పులను అంగీకరించి మీ మహిమ కొరకు ఉపయోగించుకొని మేము బతిమాలు కొనుచున్నాము. భూమి ఆకాశముల నుండి సమస్తమును నీది, నీ దానిలో నుండి మేము నీకు ఇచ్చుచున్నాము. ఆమేన్. అందరము మోకరించి విజ్ఞాపన ప్రార్థన చేయడము. పైనుండి వచ్చు సమాధానము కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదాము. లోకమంతటి సమాధానం కొరకు దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమము కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదాము. మన అధ్యక్షులందరి కొరకు, ఇతర సంఘ సేవకులందరి కొరకు, ముఖ్యముగా ది మోస్ట్ రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ మోడరేటర్ గారి కొరకును, ది రైట్ రెవరెండ్ డాక్టర్ పెయాల ఐజక్ వరప్రసాద్ మండలాధ్యక్షులు ఉత్తమ హృదయంతో నిర్మల మనస్సాయ తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. మన దేశ పరిపాలకులు అధికారులు వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. రోగుల కొరకును, బాధపరుచిన వారికి, దుఃఖించి వారి కొరకు, మరణించిన వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకు, తల్లిదండ్రులు లేని వారి కొరకు, వితంతువుల కొరకును, శ్రమించిన వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మన పిలిచిన శిస్తమును పరిచయపరచులాగా మన కొరకును, క్రీస్తు నామమును ఒప్పుకున్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంత సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనము ప్రవేశించులాగున ప్రభువును ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. సర్వశక్తుల నిత్యమగు దేవా, సంఘముఖ శరీరం అంతని ఆత్మ చేలు శుద్ధి చేస్తున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘములు మనుషుల కొరకు మేము నిజమించు మా విన్నపములను, ప్రార్థనలు అంగీకరించుము. అందరి ప్రతి అభిము దాని ఉద్యోగములోను, సేవలోను యథార్థముగాను, భక్తిగాను నేను సేవించినట్లు మా ప్రభు రక్షకుని యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమిలో నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎలా అపరాధములు చేసిన వారికి మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనది తండ్రి. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపాతనైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం చేయని మనందరికీ ప్రభు సదాకాలము తోడయ్యండి.
దీవించునుగాక. ఆమేన్.